అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా మన అవుట్ సోర్సింగ్ సోదరులందరి తరపున వాళ్ళందరివి కూడా ఫోన్ కాల్స్ తీసుకొని వాళ్ళందరి కష్టాల గురించి MLR న్యూస్ తెలుగులో అనేక వీడియోలు పెట్టినాము. వాళ్ళందరి పక్షాన ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ఎందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వేయట్లేదు, సమాన పనికి సమాన వేతనం ఏమైంది, అదేవిధంగా ఉద్యోగ భద్రత ఏమైంది, వాళ్ళ జీతాలని 10 నెలలుగా కూడా ఎందుకు పెండింగ్ లో పెడతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని అనేక కోణాల్లో కూడా మనం అడిగాము. అయితే ప్రభుత్వం కొంత స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే వచ్చే నెల మే 1వ తారీఖు నుంచి, ఇవాళ 28వ తారీఖు కాబట్టి ఇంకో 2 రోజులు అయిన తర్వాత వచ్చే నెలకు 1వ తారీఖే జీతం పడుతుంది అంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఇది నిజమేనా? నాకైతే కొంత డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి కూడా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున మనం మాట్లాడుతూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్న మాకు సమయానికి జీతాలు పడట్లేదు అన్న, చాలా ఇబ్బంది అవుతుందన్న, ఇంట్లో పిల్లం పిల్లలను చూసుకోలేకపోతా ఉన్నాము, ఇంట్లోకి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, ఉప్పు నూనె తెచ్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతా ఉందన్న అని చెప్పేసి చాలా మంది కూడా కన్నీరు మున్నీరు అయిపోయినటువంటి పరిస్థితి. 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా బాధపడ్డరు. రకరకాల శాఖలు, మిషన్ భగీరథ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా. సో మరి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తలెత్తినాయి. ఇప్పుడైతే ఒక వార్త సంచలనంగా మారింది, ప్రతి దాంట్లో కూడా కనబడతా ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి వచ్చే నెల అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్కి సంబంధించినటువంటి జీతం మొత్తం కూడా మే 1వ తారీఖే పడుతుంది అంటూ కొంత వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది నిజమేనా? నాకైతే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ప్రభుత్వం అయితే చెప్తుంది, ఒక వార్తనైతే వేసే ప్రయత్నం చేశారు. మరి అది పేపర్లోనే ప్రకటనగా చూద్దామా, లేకపోతే నిజంగానే జరుగుతూ ఉందా? ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొంత సమాచారం ఉంటుంది కాబట్టి మీకేమైనా ఏజెన్సీ అధికారులు చెప్పారా? ఒకసారి కింద అభిప్రాయంలో మీ అభిప్రాయాన్ని కమెంట్లో పెట్టండి, ఏమైనా అప్డేట్ వస్తే కనుక. ఎందుకంటే చాలా మంది కూడా పడతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. జీతాలు ఖచ్చితంగా 1వ తారీఖే వస్తాయి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టబోతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీంట్లో అందరికంటే ముందుగా సంతోషించేది మనమే. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి, 5 లక్షల కుటుంబాలు కూడా నడి రోడ్డు పాలైపోయినాయి. కొన్ని నెలల తరబడి జీతాలు రాక, సమయానికి జీతాలు వేయక, ఎవరు కూడా అప్పులు ఇవ్వక, తెచ్చినటువంటి అప్పులకు మిత్తులు కట్టక రకరకాలుగా ఇబ్బందులు తలెత్తినాయి. మరి ఇప్పుడైతే 1వ తారీఖు జీతాలు పడితే ప్రభుత్వ ఉద్యోగులతో అందరితో కూడా సరి సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా జీతాలు వేస్తామంటూ ప్రభుత్వం అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఇది నిజమేనా? మీకేమైనా అప్డేట్ ఉందా? ఏజెన్సీ వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా? ఒకసారి కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏదైతే అటెండెన్స్ మొత్తం కూడా ఇక నుంచి 25వ తారీఖే ప్రభుత్వం తీసుకుంటుందట. ఇప్పటికే ఏజెన్సీ వాళ్ళందరికీ కూడా చెప్పారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏజెన్సీ వాళ్ళు 25వ తారీఖు మీరు నెల మొత్తం ఎన్ని రోజులు వచ్చారనేది 25వ తారీఖు లోపే మీరు లెక్క తీసుకుంటారు. సో ఆ 25వ తారీఖు తీసుకున్న తర్వాత 1వ తారీఖు లోపు మీరు చేసినటువంటి నెల మొత్తానికి మీ జీతం ఎంత వస్తుంది, ఎన్ని రోజులు పని చేశారు, ఎన్ని రోజులకు డబ్బులు వేయాలని చెప్పేసి అన్ని కూడా లెక్కలు చూసి ఇక నుంచి 1వ తారీఖే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళ కష్టాలకు చెక్ పెట్టబోతా ఉన్నాము, ఇక వాళ్ళకి ఇబ్బంది లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి కష్టాలని ప్రజాప్రభుత్వం అర్థం చేసుకుందని చెప్పేసి పేపర్లలో అయితే పెద్ద పెద్ద ప్రకటనలు, పెద్ద పెద్ద యాడ్స్ వస్తూ ఉన్నాయి. మరి అవి నిజమేనా? నిజంగా చాలా మంది కూడా ఇప్పటికీ ఇంకా ఫోన్లు చేస్తూ ఉన్నారు, అన్న జీతాలు పడలేదు, ఇంకా పడలేదు, ఎప్పుడు పడతాయి, అసలు ఇంకా ప్రభుత్వం స్పందించట్లేదు ఏంటి అని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడనేమో వార్తలు మాత్రం ప్రభుత్వం అట్లా వేస్తూ ఉంది. మరి ఇది నమ్మొచ్చా? ఒకసారి మీరు కింద పెట్టండి. అయితే చాలా మంది కూడా మనం ఒకటే చెప్పినాం, ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాని వల్ల సఫర్ అయిపోతా ఉన్నారు. ఒక ఉద్యోగికి ఒక 20,000 జీతం ఉంటే దాంట్లో 4,000, 5,000 రూపాయలు ఏజెన్సీ వాళ్ళే తింటా ఉన్నారు. సో ఏజెన్సీ వాళ్ళు ఎవరు? అసలు ఏజెన్సీ వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఉద్యోగి కష్టపడతాడు, చెమట చుక్క గారుస్తాడు, పొద్దుగాల లేచిన నుంచి, పొద్దుగాల గేట్లు తీసిన నుంచి సాయంత్రం మళ్ళా గేట్లు మూసిన వరకు, పొద్దుగాల తాళం తీసి మళ్ళీ సాయంత్రం తాళం వేసినటువంటి వరకు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆఫీసులు కానీ, కళాశాలలు కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ, చివరికి సచివాలయం కానీ, దేంట్లో అయినా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేనిది ప్రభుత్వ శాఖలు నడవు. కానీ ప్రభుత్వ శాఖలో పేరుకేమో చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు, మేము గర్వంగా గవర్నమెంట్
దాంట్లో లోపల పనిచేస్తా ఉన్నాము, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తా ఉన్నాము, గవర్నమెంట్ స్కూల్స్ లో కాలేజెస్ లో పనిచేస్తా ఉన్నాం అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ దిక్కుమాలినటువంటి పరిస్థితి, చాలా దరిద్రంగా, ఎంత సిగ్గుచేటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. బయట ఏదైనా బాసన్ల షాప్లోనో, ఒక డీమార్ట్లోనో, ఓ కూరగాయల మార్కెట్లోనో, చివరికి ఓ చెప్పుల దుకాణంలో పనిచేసే వాళ్ళకు కూడా సమయానికి జీతం వస్తాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ శాఖ, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ కళాశాలలు, సో అన్నలో పనిచేసినటువంటి మా అవుట్ సోర్సింగ్ సోదరులకు సమయానికి జీతం వేయరు. మరి ఏమైంది, ఎందుకు వేయట్లేదంటే బడ్జెట్ లేదంటారు. అరే మరి మీ దగ్గర బడ్జెట్ లేకపోతే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా నడిపించుకోవాలి కుటుంబాన్ని, ఎట్లా వాళ్ళ కుటుంబాలు నడవాలి? ఇప్పటికే దాదాపు 5-6 నెలలు 7 నెలలు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు రాక వాళ్ళు నానా అవస్థలు పడతా ఉన్నారు. చిట్టీలు ఎట్లా కట్టాలి, రూమ్ రెంట్లు ఎట్లా కట్టాలి, అదేవిధంగా నిత్యావసర సరుకులు ఎట్లా తీసుకురావాలి, ప్రతిదీ కూడా ఉప్పు కానీ పప్పు కానీ, సంసారం ఉంటుంది కదా, అన్ని కూడా కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలు ఉంటారు, పిల్లల ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అన్నిటికీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, సంసారాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి చాలా మంది ఒత్తిడికి గురైపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఇక మిగతా వాళ్ళు అయితే ఇప్పటికీ అయోమయంలో ఉన్నారు. అదే ఉన్నటువంటి జాబ్ని వదిలిపెట్టుకోవాలా, లేకపోతే దీంట్లోనే కొనసాగాల తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళ కష్టాలకి ప్రభుత్వం ఎప్పుడు పులి స్టాప్ పెడుతుంది, ఎప్పుడు జీతాలన్నీ సరి సమానంగా 1వ తారీఖు వేస్తుంది? వాళ్ళు ఏం అడగట్లేదు. మీరు చెప్పినటువంటి మాటలు ఏం చెప్పారు? మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పారు, అదేవిధంగా వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద కూడా చూస్తాము అని చెప్పారు, జీతాలు కూడా పెంచుతామని చెప్పారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమ్మగా తీయగా ఎట్లా దోస్తే అట్లా, నోటికి ఏదొస్తే అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా గుండెలో పెట్టుకొని చూసుకుంటాము, వాళ్ళకు కష్టాలు రాకుండా చూసుకుంటాము, వాళ్ళని చాలా చక్కగా అద్భుతంగా చూసుకుంటాము, వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా జీతాలు పెంచుతాము, సమయానికి జీతాలు ఇస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తాము. ఇవన్నీ కూడా కమ్మగా తీయగా మంచిగా చక్కచక్కగా అరటి పండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మంచిగా అద్భుతమైనటువంటి స్పీచ్లు స్టేజ్ల పైన ఇచ్చిండు. ఇవాళ మరి ఆ మాటలు ఎక్కడ పోయినాయి? ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదా? ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు ఎందుకు అమలు కావట్లేదు? అంటే ఆ ముఖ్యమంత్రి కుర్చీకి పవర్ లేదా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ లేదా? ఆయననేమో చెప్తాడు సమయానికి వేయండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి ఆయన అధికారులని అలర్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం యథావిధిగా గదే నిర్లక్ష్యం ఉంటుంది, జీతాలు మాత్రం రావు. అరే ఎందుకు ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పడతాయి అని చెప్తా ఉన్నారు. దీంట్లో మాత్రం నాకైతే నమ్మకం లేదు. ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే రైతు భరోసా రైతులకు ఇస్తున్నటువంటి దాంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అందులో కూడా విడతల వారిగా ఇస్తా ఉన్నారు. పోయిన దాంట్లో 9,000 కోట్ల రూపాయలని 9 రోజులలో ఇచ్చారు. సో మరి ఇప్పుడు మాత్రం 45 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇస్తారట. ఎందుకు? అప్పుడు 9 రోజులలో సాధ్యమైనటువంటి రైతు భరోసా ఇప్పుడు ఎందుకు 45 రోజుల వరకు అయితే ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉంటే బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పులలో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అప్పులలో ఉంటే మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇస్తారా? మీరు అప్పులలో ఉన్నా సొప్పులలో ఉన్నా మాకు సంబంధం లేదా? కష్టపడ్డరు, చెమట చుక్క గార్చిర్రు, ప్రతిరోజు కూడా 10 గంటలు కష్టపడతా ఉన్నారు. ఎక్కడ చూసినా 8 గంటలు డ్యూటీ చేస్తారు. ప్రైవేట్ సంస్థల లోపల 8 గంటలు డ్యూటీ చేస్తారు, వారానికి ఒక వీక్ ఆఫ్ తీసుకుంటారు, అదేవిధంగా ఓ క్యాజువల్ లీవ్ తీసుకుంటారు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాపం పొద్దుగాల లేచి నుంచి గవర్నమెంట్ శాఖల్లో ప్రజల కోసము సర్కార్ దవాఖానలల్లా, ప్రభుత్వ పాఠశాలలల్లా, ప్రభుత్వ కళాశాలలల్లా వాళ్ళు కాయ కష్టం చేసి ఉద్యోగానికి ఒక మంచి పిల్లర్గా నిలుస్తూ ఉన్నారు ప్రభుత్వానికి, రాష్ట్రానికి. వాళ్ళు మరి అటువంటి వాళ్ళని గుర్తించకపోతే ఎట్లా? వాళ్ళకి జీతాలు లేకపోతే ఎట్లా? అరే వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, ఉగ్రవాదులా, రేపిస్టులా? ఎందుకు ఆ రకంగా వాళ్ళతో ఆడుకుంటా ఉన్నారు? ఏదో సామాన్య కుటుంబాలు, వాళ్ళకు వచ్చేదే ఎంతో కాస్తో కూస్తా చిన్న జీతాలు, 20,000, 15,000, 25,000 వస్తాయి. ఆ జీతాలతోనే వాళ్ళు బతుకుతారు, చిట్టీలు కట్టుకోవాలి. ఇవాళ నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తా ఉంటే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అరే మేము చిట్టీలు కట్టాలన్నా, మేము రూమ్ రెంట్లు కట్టాలి, మా ఇంట్లోకి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలి, పేరుకేమో జాబ్ చేస్తా ఉన్నాము, కానీ నెలలు గడుస్తున్నాం, మా జీతాలు రావట్లేదు, మా పరిస్థితి ఏంది, ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మాతో ఆడుకుంటా ఉందని చెప్పి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఆవేదనని, వాళ్ళ కన్నీటిని వినేటటువంటి నాదుడు లేడా? ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా, ప్రజాప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 5 లక్షల మంది తెలంగాణ ప్రజలు కాదా? ప్రజాప్రభుత్వం కిందికి వాళ్ళు రారా? ఏంటి మరి? ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. అదేవిధంగా మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఒక వార్తనైతే వస్తుంది, పేపర్లలో ప్రకటనలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి, నేను అదే చెప్తున్నా.
ఆ ప్రకటనలు వస్తాయి కానీ అవి ఇంప్లిమెంట్ కావట్లేదు, అమలు కావట్లేదు. సో అదే నా బాధ. కాబట్టి మరి దీంట్లో మీకేమైనా అప్డేట్ ఉంటే కింద కమెంట్ పెట్టండి. అదేవిధంగా మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ 28వ తారీఖు కాబట్టి ఇంకొక 2 రోజులు అయితే ఈ నెల అయిపోతుంది. మరి ఈ నెల జీతం మొత్తం కూడా 1వ తారీఖు వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉంది ప్రభుత్వం. చూద్దాం, వేస్తే సంతోషమే. వేస్తే చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మేలు చేసినట్టుగా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నట్టు ఉంటుంది. ప్రభుత్వానికి మేమందరం కూడా పాదాభివందనం తెలియజేస్తాము. మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరఫున కృతజ్ఞతలు నేనే మొదటగా తెలియజేస్తా. కానీ మరి వేస్తుందా లేదా, ఇది ప్రశ్నగానే ఉన్నది. మరి చూద్దాం, మరి వేస్తుందా లేదా అనేది అయితే వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉంటే, మీకు ఏమైనా కష్టాలు ఉంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున, మీ అందరి గొంతై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి కొత్తూరు రమేష్ మీ అందరి వంతుగా ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. ఏమన్నా కూడా మన దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, తప్పకుండా మాట్లాడదాం. ఇంకేమైనా ఉంటే కూడా మనకు వాట్సాప్ ద్వారా పెట్టే ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.